తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునికీకరణ పనులకు భూరి విలానం అందింది. తిరుమలలోని సిఆర్ఓ సమీపంలో ఉన్న 1, 2, 3 యాత్రిక సముదాయాలకు ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు 9 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో విరాళాన్ని అందజేశారు. 2012లోనూ మంతెన రామలింగరాజు టీటీడీకి 16 కోట్లు విరాళమిచ్చారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేసిన దాతకు చైర్మన్ బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు. మంతెన రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Son-in-law Vamsi Gadiraju and Netra, my daughter, we'd like to donate this 9 crores to these PSCs to improve these PSCs, and we're so glad to do this. ఫస్ట్ పిఎస్సి 1, తర్వాత పిఎస్సి 2 అలా తీసుకొని 1 by 1 పూర్తి స్థాయిలో పిఎస్సి 5లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా. సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము, మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు. అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం.